ఆప్కి అదాలత్లో పీయూష్ గోయల్ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన పార్టీ డబ్బుతో రాజకీయాలు నడుపుతున్నారు అని. పీయూష్ సార్, ప్రియాంక గాంధీ ఇప్పుడు కర్ణాటకలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఆమె ఏమన్నారంటే దేశంలో చాలా మంది దొంగలున్నారు, కొంతమంది కొట్లను దోచుకుంటున్నారు, కొంతమంది ఇళ్లను దోచుకుంటున్నారు. కానీ బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా గవర్నమెంటుని దోచుకుంటున్నారు. సార్, నాకు తెలిసినంతవరకు ఇండియాలో దొంగతనం చేసేవాళ్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది, నిజాయితీగా ఉన్నవాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకవేళ ప్రియాంక గాంధీ గారికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎవరైనా దోపిడీ చేసుంటారు. ఆ అనుభవంతోనే ఆవిడలా మాట్లాడారనుకుంటాను. అదీ కాకుండా ప్రియాంక గాంధీ ఏం మాట్లాడారంటే, కర్ణాటకలో మా పార్టీయే ఉంది, కానీ బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను దొంగిలిస్తున్నారని. ఇది కొట్టేయాలని కూర్చున్న వ్యక్తులకి మీరు స్వయంగా టికెట్ ఇస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో మీరు ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారంటే కర్ణాటకలో ప్రజలు ఒక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళు అస్సలు ఎంచుకోలేదు. ఇది అస్తమానం జరుగుతుంది కదా. మహారాష్ట్రలో మా వికాస్ అఘాడీ ప్రభుత్వం నడుస్తోంది, మీరు 40 మంది ఎమ్మెల్యేలను దోచుకున్నారు. లేదు, మేము ఎవర్ని కొల్లగొట్టలేదు. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 54 ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేలు ఒక కరప్టెడ్ లీడర్షిప్ నుంచి మాకు విముక్తి కావాలి, ఒక ఫెయిల్డ్ లీడర్షిప్ నుంచి మాకు విముక్తి కావాలి, ఆ గవర్నమెంట్ నుంచి విముక్తి కావాలంటున్నారు. నిజమైన శివసేన నిజంగా 40 మంది ఎమ్మెల్యేలే కదా ఉన్నారు. లేదు, కొంతమంది మనకిద్దరం అని అనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అది వాళ్ళ ఇష్టం, మేమెవరిని లాక్కోలేదు. నాకు తెలిసినంత వరకు అక్కడ మిగిలిన వాళ్ళని వాళ్ళు డబ్బిచ్చి కొనేశారు. దొంగిలించలేదు, 50 కోట్ల రూపాయలిచ్చి కొనేశారు. దీనికి నేను ఏం చెప్పాలి? అదే నేను చెప్పాను కదా, 50 కోట్లని. మీరు చెప్పినట్టు ఇలాంటి విషయాలేవి కూడా నాకు తెలీదు. నేను కూడా మొదటిసారి ఇప్పుడే ఆప్కి అదాలత్లో వింటున్నాను. కానీ ఒకవేళ మహావికాస్ అఘాడీ రాజకీయ నాయకులందరికీ ఇవి మామూలే అనుకుంటాను. వాళ్ళకి పెద్ద పెద్ద డీల్స్ అని చాలా మామూలు విషయమని అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు మీరు కోటిని చెప్పారు కదా? అవును, 50 కోట్లన్నాను. నాకు తెలిసినంత వరకు మీరు కోటిని చెప్పారంటే 3 కోట్ల ప్రజలకి కరెంటు ఫ్రీగా ఇంటికెళ్ళింది. 11 కోట్ల ప్రజల ఇళ్లల్లో ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు ఫ్రీగా దొరుకుతోంది. గ్యాస్ కనెక్షన్ వచ్చింది. నా కంటికి ఈ కోట్లే కనిపిస్తున్నాయండి. ఎవరెవరైతే ఈ నిందలు వేస్తున్నారో ఈ కోట్లనేది ఎక్కడి నుంచి వస్తున్నాయో దయచేసి మీరు వెళ్లి వాళ్ళని అడగండి. అనవసరమైన విషయాలు మాట్లాడడంలో ఎలాంటి ఉపయోగం లేదు సార్. అంటే అందరు ఎమ్మెల్యేలు ఫ్రీగా గౌహటి వెళ్లే అవకాశం లేదు కదా. ఫ్రీగా శివసేనని వదిలేసి షిండే కూడా రాలేదు కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలిగా. ఇలా చూడండి సార్, ఒకరికి ఎక్కువ నొప్పి వస్తుందంటే ఏం జరిగింటుందో మీరు కూడా వినుంటారని అనుకుంటున్నాను. హేమంత్ బిశ్వా శర్మ సార్, అస్సాంలో ఆయన ఒక పెద్ద లీడర్. ఒకతను ఆయన పార్టీ లీడర్ని చాలా సంవత్సరాలుగా కలవాలని అనుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి జరుగుతోంది. ఆయన లీడర్ ఇంటికెళ్ళి ఆయన్ని కలిసే అవకాశం ఆ రోజు ఆయనకి దక్కింది. ఆ రోజు ఆ నాయకుడు తన కుక్కపిల్లతో ఆడుకుంటున్నారు. అంత పెద్ద రాజకీయ నాయకుడిని మీరు అవమానిస్తున్నారు. అవన్నీ భరించడానికి ఎవ్వరూ కూడా ఇక్కడ రాజకీయాల్లోకి రాలేదండి. అది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ వర్కర్స్ పార్టీ అండి. అందర్నీ కూడా గౌరవిస్తామండి. ఇవాళ హేమంత్ బిశ్వా శర్మ గారిని మీరే అడిగి చూడండి. మీరు గౌహటి గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఆయన భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత ఆయనకి ఎలా మర్యాద దక్కిందో చెప్పండి. ఆయన ప్రతిభకి తగ్గట్టు ఆయన ప్రజలకి సేవలు చేసుకోవడానికి ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, బీజేపీ అజిత్ పవార్ కూడా మర్యాద ఇవ్వబోతున్నారని. ఆయన వస్తారా? ఆయనతో పాటు ఎన్సీపీ కూడా వస్తుందా? ఇది చాలా అద్భుతమైన పార్టీ. మేము అక్కడ మా నాయకుడు చెప్తున్నారు నేను రిజైన్ చేయబోతున్నాను, రిటైర్ అవుతాను అని. ఆ తర్వాత అలాగే డ్రామా చేస్తున్నారు. ఆ తర్వాత చూసారంటే అలాగే కన్సల్టేషన్ అంతా జరుగుతోంది. దేశంలోని ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాల్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి సరైన సమాధానం భారతీయ ప్రజలే చెప్తారు. మాతో ఎవరొస్తారు ఎవరు రారు అని దాని గురించి నేను అస్సలు దిగులు పడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్లే వచ్చి మాతో కలిసిపోతారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి బాగా తెలుసు, దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నా. ఒకవేళ షిండే బీజేపీ ఎలక్షన్ లో నుంచుంటే నష్టం వచ్చే అవకాశం ఉంది. సింపుల్ గా అజిత్ పవార్ కూడా నేను ఒక్క విషయం మాత్రం క్లియర్ చేస్తాను. అంటే ఏక్నాథ్ షిండేజీ గారు మహారాష్ట్రకి సీఎం,
శివసేనకి నాయకుడు, శివసేన పార్టీ ఇంకా బీజేపీ పార్టీ ఏకమై చాలా బలంగా మహారాష్ట్ర ప్రజలకి వాళ్ళకి సేవలు చేస్తున్నారు. మీరే వచ్చి చూడండి, మహారాష్ట్రలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో మీరే వచ్చి ఒకసారి చూడండి. మీరు ఒక్కొక్కసారి చూడండి, మెట్రో లైన్ వర్క్ జరుగుతోంది, ట్రాన్స్ హార్బర్ లింక్ పనులు జరుగుతున్నాయి, నాగ్పూర్ టు ముంబై కనెక్ట్ చేసే ఎక్స్ప్రెస్ వే సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో జరుగుతోంది. హోలీ ప్లేసెస్, పిల్గ్రిమేజ్ ప్లేసెస్ ఇక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అన్ని పల్లెటూళ్లలో, మహారాష్ట్ర అంతటా మీరు చూసారంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సిద్ధం చేసుకుంటూ వస్తున్నాం. ఒక మంచి ఉద్దేశంతో షిండేజీ ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రజలకి సేవలు అందిస్తున్నారు. మీకు ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్తాను, షిండేజీ అండ్ పట్నవేల్జీ కలిసి శివసేన పార్టీ రాజ్యాన్ని నడుపుతూ ఉంటారు. చాలా శక్తివంతమైన ప్రభుత్వం అది. ప్రధానమంత్రి మోడీ గారు చూపించే దారిలో ఆయన ఆధ్వర్యంలో మహారాష్ట్ర గవర్నమెంట్ తర్వాత ఎలక్షన్లో విజయం రాబోయే సాధిస్తారు. ఎన్నికల్లో ప్రజలందరినీ స్వీప్ చేసేస్తారు. మహావికాస్ అఘాడీ మీద ఎవరికీ నమ్మకమే లేదు. రాహుల్ గాంధీ ఏమన్నారంటే బీజేపీ ఎలక్షన్లో గెలిచినా కూడా వాళ్ళ దగ్గర ఎంతో డబ్బుంది, అదెంతంటే కోట్ల రూపాయలు. ఇలా చూడండి సార్, రాహుల్ గాంధీ సార్, ఆయన గురించి నాకేవి పర్సనల్గా తెలియదు. ఒకవేళ మీకు తెలిసుండొచ్చు. ఒకవేళ మీదు లేదా జడ్జి గారు ఆయనకొక అడ్వైస్ ఇవ్వగలరంటే దయచేసి ఒకే ఒక అడ్వైస్ మాత్రం ఇవ్వండి. భారతీయ ప్రజల్ని అవమానించడం దయచేసి మానేయమనండి. ఆయన ఎమ్మెల్యేస్నే అవమానిస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్న సీఎంని ఆయన మళ్లీ అవమానిస్తున్నారు. మీకది గుర్తుందనే అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఎంతమంది సీఎంలని అవమానించారో మీకే తెలుసు. ఎంతమంది సీఎంలని ఓవర్ నైట్ అలా తీసిపారేశారు, ఎంతమంది సీఎంలని నాశనం చేశారు. కాంగ్రెస్ పని చేస్తే అది ఇలాగే ఉంటుంది. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే అవమానించడం అనేది అది వాళ్ళ ప్రాబ్లం అనే మనం అనుకుందాం. కానీ భారతీయ ప్రజల్ని అవమానించకూడదు. ఎందుకంటే ఇండియా ఎలక్షన్లో ప్రజలు పెట్టుకున్న నమ్మకం మీదే మనం గెలుస్తున్నాం. భారతీయ ప్రజల ఓటుల వల్లే గెలుస్తున్నాం. మోడీ గారికి 303 సీట్లు ఈ భారతీయ ప్రజల వల్లే దక్కింది. మేం పడ్డ కష్టాని కోసం ప్రజలు 2 సార్లు ఈ అద్భుతమైన గవర్నమెంట్ ని మాకిచ్చారు. మోడీజీ గారి మీద పెట్టుకున్న అభిమానానికి, ఆయన మీదున్న నమ్మకానికి ఇచ్చారు. అలాంటి ప్రజల్ని అవమానించడం రాహుల్ గాంధీ గారు ఆపితే బాగుంటుంది. ఈ ప్రశ్న వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అడిగారు అంటే, ముందు బీజేపీ దగ్గర అసలు ఫండ్సే లేవు. పీయూష్ గోయల్ ట్రెషర్గా అవ్వడానికి ముందు, అంటే ఆయనకున్న పెద్ద పెద్ద కనెక్షన్స్, అంటే ఇండస్ట్రియల్ కనెక్షన్స్ అన్నిటినీ యూజ్ చేసుకోవడంలో బీజేపీకి ఎంతో ఫండ్ లభించింది అని. ఇప్పుడు బీజేపీ ఎలక్షన్లో డబ్బు ఖర్చు చేయడంలో సమస్య లేదు. అంటే భారతీయ జనతా పార్టీలో వచ్చే డబ్బు, ఆ డబ్బు మొత్తం నిజాయితీగా వచ్చే డబ్బే సార్. భారతీయ జనతా పార్టీలోకి డబ్బు వచ్చిందంటే తిన్నగా అది అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. భారతీయ జనతా పార్టీలో ఎవరైనా డొనేషన్ చేస్తున్నారంటే ఎవరైనా ఆయనతో డీల్ మాట్లాడి బెదిరిస్తున్నామని అర్థం కాదు. వాళ్ళు మనసులో ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో, దేశంలో మంచి ప్రభుత్వం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. అది తిన్నగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ అకౌంట్లోకే వెళుతుంది. మేము ఆ డబ్బునే అన్నిటికీ వాడుతున్నామన్న విషయం మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఈ పార్టీ సమాధానం చెప్పి తీరాలి. వీళ్ళ పార్టీ ఫండ్ ఇప్పుడు కలెక్షన్ అవుతోంది కదా, ఆ డబ్బంతా అసలు ఎక్కడికెళుతోంది? అది వాళ్ల పాకెట్లోకి వెళుతుందా లేదా పార్టీ ఫండ్స్ కి వెళుతుందా? ఒకవేళ పార్టీ ఫండ్ కి వెళ్తున్నట్టయితే వాళ్ల చెక్లోంచి ఎందుకు తిన్నగా వాళ్ళు తీసుకోవట్లేదు? బ్యాంక్ ద్వారా ఎందుకని వాళ్ళు పార్టీ ఫండ్స్ లోకి వేయట్లేదు? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ పార్టీస్ మాత్రమే సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమన్నారంటే బీజేపీ చేపట్టే పాలసీస్ అన్ని 4-5 ఇండస్ట్రియలిస్టులు సపోర్ట్ చేస్తున్నారు అని. అందుచేతే డబ్బుకు అసలు లోటు లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఒక విషయం చెప్తున్నాను, అది కూడా ఆప్కి అదాలత్లో. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో ఈ గవర్నమెంట్ ఉన్న ఇండస్ట్రీస్ ఈ పార్టీ ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఫేవర్ వచ్చిందనే చెప్పాలి. డ్యూ ప్రాసెస్ లేకుండా వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది. అందరికీ అవకాశం దొరికినట్టు కాకుండా మీకు కూడా దొరికింది. ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ ఉన్నా కూడా మీరు మా ముందు లేదు. ఆయన రోజు అనే మాట ఏంటంటే అదానికి పోర్ట్ ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్ ఇస్తున్నారు, మైనింగ్ ఇండస్ట్రీ ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు, పవర్ ఇస్తున్నారు, మొత్తం అంతా అదానికే ఇచ్చేస్తున్నారని. కోర్టు విషయం చూసావంటే అది ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అప్పుడే అది వచ్చింది, దానికి వాళ్లే సమాధానం చెప్పాలి. పోర్ట్ ఎలా అదానీ గారికి వచ్చిందో అది వాళ్లే చెప్పాలి.
రాజస్థాన్లో ఒక అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు పక్కపక్కన అసలు ఎవరు కూర్చున్నారు? రాజస్థాన్ సీఎం ఆయన పక్కపక్కన కూర్చుని అసలు ఏం మాట్లాడారని అది కొంచెం నాకు ఓపెన్గా చెప్పండి. ఎందుకంటే మేము అలాంటి ఒక ల్యాండ్ని వాళ్ళకి అసలు ఇవ్వలేదు. ఇదిగోండి ల్యాండ్, మీరు ప్లాంట్ పెట్టుకోండి అని చెప్పలేదు. ప్రతి ఒక్క విషయము ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ డ్రివన్. మా గవర్నమెంట్ అలాగే చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి ఒక బెనిఫిట్ దొరికింది అని ఎవ్వరూ కూడా వంకలు పెట్టలేదు. మీరు ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు. బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా బిడ్ అవుట్ అయింది. చాలా కంపెనీస్ బిడ్ చేశారు. ఒకవేళ వాళ్ళ బిడ్ మంచి కోసం అయ్యింటే ఎవరి బిడ్ అయితే ఎక్కువగా ఉందో వాళ్లే గెలిచుండేవాళ్లు. ఒకవేళ వేరేదైనా బిడ్లో ఇంకెవరైనా గెలిచుంటే అది వాళ్ళకే దక్కుతుంది. సో ఇలాంటి ఒక బిడ్డింగ్ ప్రాసెస్లో అందరు కూడా ట్రై చేస్తారు కదా. నెక్స్ట్ టైం రాజత్ సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి. కానీ హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదానీ మీద ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయని, మీరు బ్యాంకింగ్ ఇంకా ఫైనాన్స్ ఫీల్డ్లో ఎంతో ఎక్స్పర్ట్, అయితే అది పెద్ద ఆరోపణ అని మీకే తెలుసు కదా. ఎవరి మీదైతే నిందలు వేశారో ఆయన మీదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దానికంటూ ఒక కమిటీ ఉంది. వాళ్ళసలు ఏం కనిపెడతారో మనం చూద్దాం. ఎందుకంటే ఎవరైనా ఒకరు అలా వచ్చి మన ఇండియన్ ఎకానమీని ఒకవేళ వాళ్ళు బ్రేక్ చేస్తున్నారని అనుకుంటే ఇది నిజంగానే ఒక పెద్ద ప్రాబ్లం. దీని గురించి అసలు మనం ఎకానమీతో సంబంధం ఉన్న వాళ్ళ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇప్పుడు శరద్ పవార్ కూడా చెప్పారు మీకెంతో అనువుగా రిపోర్ట్ రాశారు అని. వాళ్ళు అలా చెప్పారంటే అదే నిజం. నిజం ఏదైతే ఉందో అదే కదా అందరి ముందు చూపించగలం.